ఇక అప్డేట్స్ చూస్తే తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారి భక్తుల కోసం వాట్సాప్ సేవలు త్వరలోనే రానున్నట్లు ప్రకటన చేశారు. తిరుమలలో గల ప్రతి సేవపై భక్తుల ఫీడ్బ్యాక్ తమకు అందేలా త్వరలోనే వాట్సాప్ సేవలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇవాళ సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు కూడా సీఎం చంద్రబాబు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు సౌకర్యాలలో 100% మార్పు కనిపించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా గుర్తు చేశారు. అభివృద్ధి పనుల పేరుతో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదని హెచ్చరించారు. వచ్చే 50 సంవత్సరాల వరకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం మండలిని తీర్చిదిద్దాలని కూడా సూచించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి మెరుగైన సేవలు అందించాలన్నారు. అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కూడా కొనసాగించకూడదని హెచ్చరించారు. త్వరలో జేఈఓ, సిఓఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్, బిఐఆర్ఆర్డి డైరెక్టర్ల నియామకం ఉంటుందన్నారు. ప్రక్షాళన 100% జరగాల్సిందే అని ఏ స్థాయిలోనూ మినహాయింపులు లేవన్నారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగా తాజాగా మరో ఎయిర్పోర్టుకు భారత వాయుసేన అనుమతి మంజూరు చేయడం విశేషం. తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు అనుమతులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్టులకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని అన్నారు. ఈ ఎయిర్పోర్టును సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్లు తెలిపిన మంత్రి, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనువుగా రన్వే పునర్నిర్మాణం చేయడం, సివిల్ టెర్మినల్ ఏర్పాటు, ఎయిర్ క్రాఫ్ట్ ఏప్రాన్, విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి, ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఏపీలో నెల్లూరు అక్రమ మైనింగ్ కేసు సంచలనం రేపుతుంది. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ A4గా ఉండగా A1గా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించారని ప్రసాద్ రెడ్డి అంటున్నారు. అక్రమ మైనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీలో కీలక వ్యక్తులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న శ్యాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఎన్నో కీలక మలుపులు తీసుకుంటూ నెల్లూరు జిల్లా కేంద్ర బిందువుగా రాజకీయంగా రగులుతున్న అక్రమ మైనింగ్ సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కేంద్ర బిందువుగా ఒక వ్యవహారం నడుస్తోంది. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా A1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు ఈ అక్రమ మైనింగ్ కేసు ఎక్కడ మొదలైంది? ఈ మైనింగ్ కేసు కేవలం రాజకీయ కక్ష ధోరింపుతోనే ఈ కేసులు నమోదు చేశారా, లేకుంటే దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అని ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు రాష్ట్రం మొత్తం ఇప్పుడు పెద్ద ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తూ ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేంద్ర బిందువు నడుస్తోంది, కానీ దీంట్లో A1గా మీరున్నారు. ఇదంతా రాజకీయ ఆరోపణలు అంటారా, లేదంటే నిజంగా ఈ మైనింగ్ వ్యవహారంలో మీ కేసులు, మీ పేర్లు ఎలా నమోదాయి? అంటే ఖచ్చితంగా రాజకీయంగా పెట్టిన కేసులు తప్ప ఎక్కడా కూడా దీంట్లో నేను కావచ్చు, ఈరోజు నిందితులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి చేశారు అని అంటే బహుశా నేనైతే నాకైతే ఇది నమ్మశక్యంగా లేదు. పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో రుస్తు మైన్స్లో 32 ఎకరాల విద్యాకిరణ్ అని చెప్పి ఒక చెన్నైకి సంబంధించిన వ్యక్తి ఉంది. దీంట్లో సుమారుగా 61,311 మెట్రిక్ టన్నులు అక్రమంగా ఎత్తేశారు. అలాగే ముఖ్యంగా కూడా ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే పేడు పదార్థాలు కలిగి ఉన్నారని చెప్పి ఈ కేసులో మైనింగ్ అధికారి ఫిర్యాదు ఇచ్చారంటారు. అసలు పేర్నాటి శ్యాంప్రసాద్ అనే వ్యక్తి ఎక్కడా కూడా మైనింగ్ చేయలేదని చెప్పి గతంలోనే చూస్తున్నాం. కేవలం కూడా ఇవన్నీ ఆయన ఇచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఇది ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఏ విధంగా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నాది A1 అయినా లేదు. దీంట్లో నాకు సంబంధించి ఏ విధమైన ఎంక్వైరీ, డీటెయిల్డ్ ఎంక్వైరీకి వెళ్ళినా పోలీసు కానీ, నేను పోలీసును గౌరవిస్తాను. ఈ రోజుకి నన్ను స్టేషన్కి పిలవడం కానీ, సర్కిల్ ఆఫీస్కి పిలవడం కానీ, IO గారు పిలవడం కానీ, DSP గారు పిలవడం కానీ ఇప్పటికి జరగలేదు. జరిగి నా దగ్గర ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే నా కన్ఫెషన్ ఎక్కడన్నా రిమైండ్ రిపోర్ట్లోని ఇప్పుడు దాకా నిందితులను అరెస్ట్ చేసిన దాంట్లో ఉంటే
రైట్, నేను ఏమి ఇచ్చాను కన్ఫెషను లేదు నా స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డ్ చేశారనే దాని మీద నేను చేశానా చేయలేదనేది కూడా మీకు తెలిసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి నన్ను ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా నన్ను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే పరిస్థితులు ఇంకా రాలేదు. వస్తే ఖచ్చితంగా నేను ఇచ్చిన వెంటనే అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పోలీసుకు నేను జరిగిన విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రుస్తుం మైన్ ఎక్కడుందనేది ఇప్పటికి తెలియదు నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో కాల్ డేటాలు తీసుంటారు, లేదనుకుంటే టవర్లు తీసుంటారు. ఇంత పెద్ద 60,000 టన్నులు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటే మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి విద్యాకిరణ్ గారిని ఆయన నాది మైన్ అని చెప్తున్నాడు. మరి ఆయన కంప్లైంట్ ఇవ్వలేదా దీనికి సంబంధించి? కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో ఈరోజు కేవలం కక్షపూరితంగా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తాటిపర్తికి సంబంధించిన దాంట్లో ఏదో విధంగా శ్యామును కూడా బదనాం చేయాలా, బదనాం చేస్తే నిజాలు రాబడదామనో లేదనుకుంటే వాస్తవాల కింద చూపించాలన్న ప్రయత్నంలో భాగమని నేను అనుకుంటున్నాను. కానీ దీనికోసం పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకోరిని నిందించాల్సిన అవసరం లేదు. మైనింగ్ సంబంధించి ఆయనే కూడా ఆయనకు అన్యాయం చేయనప్పుడు నేరుగా ఆయనే ఫిర్యాదు చేయాలి. లేదంటే దానికి సంబంధించి నష్టపోయిన వారు ఫిర్యాదు చేయకుండా ఎవరో మైనింగ్ అధికారి ఇప్పటికే ఒకసారి కాదు 2-3 దఫాలుగా ఫిర్యాదు చేశారు. ఒక ఫిర్యాదుకి సంబంధం లేకుండా మరొక ఫిర్యాదు చేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం యాక్టివ్గా రాజకీయాలు ఉన్నందుకే కక్ష దూరింపులోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తున్నమాట. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేంద్రతో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, నెల్లూరు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన నివాసంలో నిర్వహించారు. శాసన మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూలీ రేటు 400 రూపాయలు పెంచాలని, పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఇందిరాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయం లేని కూలీలకు ప్రతి నెల 1000 నుండి 12,000 రూపాయలు ఇవ్వడం హర్షణీయమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇది ఆనవాయితీ మన ఎస్ఆర్ఎస్పీ కాలువల పూడికలు తీయడం అనేది, ఎన్ఆర్ఈఎస్ యొక్క నిధులు వెచ్చింపు పని దినాలు కల్పింపజేయడం అనేది ఏదైతున్నదో ఈ కాలువ పూడికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పింపజేయడం వల్ల అవుతాం. అట్లాగే ఏదైతుందో కాలువలో పూడికలు తీతతోనే రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ టేలెంట్ నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైతుంది. ప్రభుత్వంపై కూడా విద్యుత్ భారం తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాసన మండలి సభ్యత్వం తదుపరి ఇస్తుందో దిస్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్ మినిస్టర్. ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది. మరి ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం నా బాధ్యత భావించేది ఇస్తుందో ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను. మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో, ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ 300-400 పెంచడమే కానీ, ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపు చేయడమే కానీ, స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో. ప్రతిష్టాత్మక వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్సభ ముందు ఉంచారు. బిల్లును ప్రవేశపెడుతూ కిరణ్ రిజిజు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులో భాగం కాని అంశాలపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశామని, మాకు కాంగ్రెస్ లాంటి కమిటీలు లేవని, గతంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీలు కేవలం స్టాంప్ వేయడానికి మాత్రమే పనికి వచ్చేవని, మేము తీసుకువచ్చిన కమిటీలో చర్చించామని అన్నారు. మార్పులకు అంగీకరించుకుంటే కమిటీ ఏర్పాటు చేసింది ఎందుకని కాంగ్రెస్ ని ప్రశ్నించారు. माननीय अध्यक्ष महोदय, हम सबको बहुत डिटेल में जाने का भी आवश्यकता नहीं है. कमेटी के बारे में उसका जिक्र काफी हो चुके हैं, लेकिन मैं इतना कहना चाहता हूं कि जो कमेटी इस बार दोनों सदन लोकसभा राज्यसभा मिला करके ज्वाइंट कमेटी में वक्फ अमेंडमेंट बिल पे जो चर्चा हुई है, आज तक भारत के संसदीय इतिहास में इतना व्यापक रूप से चर्चा, कंसल्टेशन और समय कभी नहीं दिया है. इसलिए मैं जो ज्वाइंट कमेटी में जितने मेंबर्स दोनों सदनों के लोकसभा और राज्यसभा में जो सदस्य उस कमेटी में थे, मेरे तरफ से सरकार की ओर से मैं धन्यवाद देता हूं, अभिनंदन करना चाहता हूं. अध्यक्ष महोदय जी, कुल मिलाकर के 97,27,772 याचिकाएं ऑनलाइन, फिजिकल
मेमोरेंडम के रूप में, रिक्वेस्ट के रूप में और सुझाव के रूप में पूरे तरह से सरकार ने देखा है, वो जेपीसी के माध्यम से हो या डायरेक्ट दिया हो, हमने सब उसको देखा है। इससे बड़ा कभी भी, इससे ज्यादा संख्या में किसी भी बिल के ऊपर में लोगों का याचिकाएं नहीं आया आज तक। कुल मिलाकर के 284 डेलीगेशन ने अलग अलग समुदाय के जो स्टेक होल्डर्स है उन्होंने कमेटी के सामने में अपने बात को रखा है, सुझाव भी दिया है। 25 स्टेट गवर्नमेंट और यूनियन टेरिटरीज का वक्फ बोर्ड्स ने अपना सबमिशन भी पेश किया गया है। इसके अतिरिक्त कई लीगल लुमिनरीज, विद्वान लोग हैं हमारे समाज में, कम्युनिटी लीडर्स हैं, अलग अलग धार्मिक संस्थाओं का प्रतिनिधि, चैरिटेबल ऑर्गेनाइजेशन, सिविल सोसाइटी, एकेडमिशियंस, रिसर्चर्स, पॉलिसी मेकर्स, सब ने इस कमेटी के सामने में पेशकश किया है। उसके साथ साथ मैं कहना चाहता हूं सर, आज जब मैं जो बात रखूंगा आपके सामने में, पिछली बार जब हमने ये प्रस्तुत किए थे बिल को इस सदन में, तब भी मैंने कई बातें बताई थी। आज मैं उसको नहीं दोहराते हुए कुछ बातें मैं जोड़ूंगा और मुझे अपना बात रखने के बाद सिर्फ उम्मीद ही नहीं, पूरा यकीन है कि जो जो लोग इस बिल को विरोध कर रहे थे वो हृदय में भी बदलाव होगा। पॉजिटिव सोच के साथ इस बिल में सब समर्थन करेंगे। బీసీ రిజర్వేషన్ల పేరు జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే బీజేపీ తెలంగాణ సమాజం చూస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్కు చిత్తశుద్ధి లేదని, తాము ముందు నుంచి చెబుతున్న విషయం ఇప్పుడు నిరూపితమైందని ఒక ప్రకటనలో పేర్కొంటూ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రంపై నెపం ఎలా నెడుతారని, రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేక డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి వెనక ఉండి డ్రామాలు ఆడిస్తున్నాడని మండిపడ్డారు. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక మోడీని రాహుల్ గాంధీ అసభ్యంగా తోలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బీసీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేశారని తప్పితే బీసీల బాగు కోసం కాదన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై విపక్ష సభ్యులు అభ్యంతరాలు తెలపడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీటైన సమాధానాలు ఇచ్చారు. మైనార్టీ ఓటు బ్యాంకు కోసమే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని అమిత్ షా అన్నారు. 2013 వక్ఫ్ సవరణలు చేసింది అప్పటి ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని, దీనివల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. माननीय सदस्य ने जो पॉइंट ऑफ ऑर्डर उठाया है, मैं इसके हार्द को सदन के सामने रखना चाहता हूं. भारत सरकार की कैबिनेट ने इस बारे में एक बिल अप्रूव कर सदन के सामने रखा. आपके द्वारा ये बिल जॉइंट पार्लियामेंट्री कमेटी को दिया गया, जिसका विपक्ष का भी बड़ा आग्रह था. कमेटी ने इस पर सुविचारित रूप से अपना मत प्रकट किया. वो जो मत प्रकट हुआ, वो मत फिर से कैबिनेट के सामने गया. कमेटी के जो सुझाव थे, ये भारत सरकार की कैबिनेट ने स्वीकार किए और अमेंडमेंट के रूप में किरण रिजिजू जी लेकर आए. ये तभी होता है जब ये ऑफिशियल अमेंडमेंट कैबिनेट की अनुमोदन के बगैर आता है. मान्यवर, मैं नहीं मानता इसमें कोई पॉइंट ऑफ ऑर्डर है और आपका ही आग्रह था कि कमेटी जॉइंट पार्लियामेंट्री कमेटी बने. अगर कमेटी ने कोई बदलाव ही नहीं करने हैं
तो ये कांग्रेस जैसी कमिटियां नहीं है, हमारी लोकतांत्रिक कमेटी है मान्यवर, जो दिमाग चलाती है। कांग्रेस के जमाने में कमिटियां होती थी जो थप्पा लगाती थी। हमारी कमेटी चर्चा करती है, चर्चा के आधार पर विचार करती है और परिवर्तन करती है। अगर परिवर्तन ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇది ముస్లింలకు ప్రయోజనకరం కాకుండా హానికరంగా ఉంటుందని పేర్కొంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ కాసీ రసూల్ ఇలియాస్ వార్నింగ్ ఇచ్చారు. మేము నిశ్శబ్దంగా కూర్చోము, మాకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన రాజ్యాంగ నిబంధనల్ని మేము ఉపయోగించుకుంటామని, ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకునే వరకు మేము శాంతియుత ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు. हिंदू इंडोमेंट्स हैं या जो सिख इंडोमेंट है, दे आर गेटिंग सेम प्रोविजन, सेम प्रोटेक्शन, what protection is given to the वक्फ प्रॉपर्टीज. तो आप अगर हमारे यहाँ तब्दीली कर रहे हैं तो क्या आप ये कहना चाहते हैं कि आप हिंदू इंडोमेंट के अंदर भी तब्दीली करेंगे? क्या आप ये कहना चाहते हैं कि सिख इंडोमेंट में तब्दीली करेंगे? जब आप वहां नहीं कर रहे हैं, यहां कर रहे हैं, तो इट मीन्स इट इज डिस्क्रिमिनेटरी. तीसरी बात ये कि ये लिमिटेशन का जो कानून है, लिमिटेशन का कानून ये कि किसी प्रॉपर्टी पे कहीं आपने 12 साल तक कब्जा किसी ने कर रखा है, तो वो प्रॉपर्टी को अगर आपने चैलेंज नहीं किया तो वो प्रॉपर्टी जिसने कब्जा किया उसकी हो जाएगी. ये एग्जेम्पशन सिर्फ वक्फ बोर्ड को नहीं हासिल है, वक्फ प्रॉपर्टी को हासिल नहीं है, ये हिंदू इंडोमेंट को भी हासिल है, ये सिख इंडोमेंट को भी हासिल है, ये गवर्नमेंट प्रॉपर्टीज को भी हासिल है और बहुत सारी और प्रॉपर्टीज को हासिल है. लेकिन आप वक्फ से ये एक्सेप्शन छीन रहे. तो हम ये कहना चाहते हैं कि पार्लियामेंट में जो तमाशा बीजेपी आज कर रही है पेश करके, ये हमारे साथ, हमारे हकूक के साथ, मुसलमानों के हकूक के साथ खिलवाड़ है. ये कम्युनली मोटिवेटेड है, एक कम्युनिटी को मार्जिनलाइज करने की कोशिश है, एक कम्युनिटी से उसकी इबादत गाहें, मस्जिदें, ईदगाहें, कब्रिस्तान, वक्फ के और इदारे ये छीनने की कोशिश है और हम इसको बर्दाश्त नहीं करेंगे. हम ये आह्वान करते हैं आपके सामने कि अगर ये बिल मंजूर हुआ, खुदा न खास्ता, हमारा ख्याल है कि हो सकता है कि गुड सेंस विल प्रिवेल एंड the allies, at least allies will not. వివాదాస్పద వక్ఫ్ బిల్లు ఎట్టకేలకు లోక్సభ ముందుకు వచ్చింది. విపక్షాల నిరసనల నడుమ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై 4D అంశాలను ప్రస్తావిస్తూ దాడి చేశారు. ఈ బిల్లు వల్ల రాజ్యాంగాన్ని మార్చడం, మైనారిటీ వర్గాలను కించపరచడం, భారతీయ సమాజాన్ని విభజించడం, మైనారిటీల హక్కులను కాలరాజేయడమే లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ నేత చెప్పుకొచ్చారు. లోక్సభలో మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై విమర్శలు గుప్పించారు. అన్ని పార్టీల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని జేపీసీ చర్చ జరిగిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వాదనలను తోసిపుచ్చారు. క్లాజుల వారీగా చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు సూచించిన ఒక్క సవరణ కూడా జరగలేదని గొగోయ్ అన్నారు. వక్ఫ్ గురించి తెలియని వారిని జేపీసీకి ఆహ్వానించలేదని చెప్పారు. आज सरकार को ये हमें सर्टिफिकेट देना पड़ेगा कि हम किस धर्म को हम विश्वास रखते हैं. क्या ये दूसरे धर्मों से इस प्रकार का सर्टिफिकेट मांगेंगे कि आपका 5 साल हुआ या नहीं हुआ? ये सिर्फ इसी बिल में क्यों? ये संविधान के विरोध में नहीं है, ये आर्टिकल 26 के विरोध में नहीं है. सरकार क्यों धर्म के इस मामले में दखल अंदाजी कर रही है कि आप इस धर्म का आप विश्वास करते हो कि नहीं हो, उसका पहले मुझे सर्टिफिकेट दो. ये किस प्रकार का न्याय बना रहे हैं? उसमें क्या लिखा है पेरेंट एक्ट में? द बोर्ड में विद द प्रीवियस सैंक्शन ऑफ द स्टेट गवर्नमेंट, मतलब राज्य सरकार की अनुमति के द्वारा बोर्ड कुछ नियम बना सकते हैं. इन्होंने पूरा वो हटाना की कोशिश कर रहे, क्लॉजेस F और G ये हटाने की कोशिश कर रहे, राज्य सरकार की पावर्स या जी कम करने की कोशिश कर रहे. आप क्लॉज 43 पूरा नेशनल फ्लैग द तिरंगा जिसकी सम्मान आपने नहीं की थी. इट इज द सैक्रिफाइस ऑफ द इंडियन फ्रीडम मूवमेंट जिसमें आपने भाग नहीं लिया. इट इज अ थर्स्ट फॉर नॉलेज टू सीक एक्सेलेंस विद लिमिटेड रिसोर्सेज, टू बी क्रिएटिव, टू हैव द करेज टू एक्नॉलेज. కేంద్రం తెచ్చిన వక్ఫ్ బోర్డు మైనారిటీల హక్కులను కాలరాసేలా ఉందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. వారి ఆస్తులను కాజేసేలా బిల్లును రూపొందించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చర్చలో భాగంగా మాట్లాడిన అఖిలేష్ ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఖండించారు. महत्व और नियंत्रण को कम करना है. के हस्तक्षेप की बात हो या वक्फ परिषद या बोर्ड में बाहरियों को शामिल करने की बात हो, इन सब का उद्देश्य
मुस्लिम भाइयों के सार्वजनिक अधिकार को छीनकर उनके महत्व और नियंत्रण को कम करना है। ट्रिब्यूनल के निर्णय को अंतिम न मानकर उच्च न्यायालय में लेकर जाने की अनुमति देना दरअसल जमीनी विवाद को लंबी न्यायिक प्रक्रिया में फंसाकर वक्फ भूमि पर कब्जों को बनाए रखने का रास्ता खोलेगा। सबसे बड़ी बात यह कि वक्फ बिल के पीछे की न तो नीति सही है न नियत, ये देश के करोड़ों लोगों से उनके घर दुकान छीनने की भी साजिश है। भाजपा एक अलोकतांत्रिक पार्टी है, वो असहमति को अपनी शक्ति मानती है। जब देश के अधिकांश राजनीतिक दल జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6గా నమోదైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ భూకంపం గురించి జపాన్ ప్రభుత్వం ప్రజలను ఇప్పటికే హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికలు వచ్చిన కొద్ది గంటలకే భూమి కంపించడంతో జపాన్ ప్రజల్లో ఒకంత వణుకు మొదలైంది. జపాన్ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది జపాన్ దేశ జనాభాలో 1% జనాభాను తుడిచిపెట్టుకుని పోతుందని తెలిపింది. సముద్ర గర్భంలో 8 నుంచి 9 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం 80% ఉందని తెలిపింది. అంతేగాక దీని ద్వారా వచ్చే సునామీల వల్ల దాదాపు 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చెప్పింది. ఇక జపాన్ కేబినెట్ ఆఫీస్ నివేదిక ప్రకారం 270.3 ట్రిలియన్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని వివరించింది. ఇక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, రోజువారీ సామాజిక ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పింది. అంతేగాక ఆహారం, నీరు సేకరించడం, కుటుంబ సభ్యుల తరలింపు ప్రణాళికలపై చర్చించి సిద్ధంగా ఉండాలని కోరింది.